నా పేరు మాణిక్యం, వినాయక బస్తీ అధ్యక్షులను. కాంగ్రెస్ అధ్యక్షుడు మొదలు కాంగ్రెస్ ఈ సంవత్సరం ముందు చేయరు, చేయకపోతే మీరు అంతే మీరు. ఆయన ఉన్నప్పుడు ఆయన పెద్ద మనిషి ఉంటే చేసిండు, ఆయన ఉన్నత మాగంటి గారు చేసారు. ఆయన చేసినప్పుడు ఆయన ఇప్పుడు ఒక్కున్న రోడ్డు సరే సరేనా, ఓకేనా. అంటే ఇక్కడ అభివృద్ధి చేసింది మాగంటి గోపీనాథ్ సారే, అభివృద్ధి మట్టుకు అదైతే వాస్తవం. అంటే కాంగ్రెస్ ఏం చేయలేదా 2 సంవత్సరాలు? కాంగ్రెస్ వారు ఇప్పుడు వరకు అయితే ఏం చేయలే అన్న, ఇప్పుడు వరకు ఏం చేయలే. వస్తారు కదా రోజు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు మనం ఉన్న క్షణానికి కూడా ఓపెనింగ్స్ ఉన్నాయట ఈ ఏరియాలో సంబంధించి. మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తారు. ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి కనుక వస్తారు, చేస్తారు అంతే అంతే. ఎలక్షన్స్ స్టంట్ అంటే అంతే అంతే అంతే, దానికి మించింది ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా కానీ వర్క్ మాత్రం చేస్తుండాలి, అది కావాలి కదా. అంటే కాంగ్రెస్ లేనంత వరకు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది, కానీ జూబ్లీహిల్స్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పి ముఖ్యంగా మంత్రులు మాట్లాడుతారు, కాంగ్రెస్ మంత్రులు. తప్పది తప్పది, పట్టించుకోలేరని అంటే ఇట్లా ఎందుకుంటుండే, ఇవన్నీ ఎందుకు అవుతుండే. ఇప్పుడు అక్కడ మన అంబేద్కర్ది స్టాచ్యూది మన స్టడీ హాల్ ఉంది, మళ్ళీ తర్వాత ఇక్కడ మంచి గ్రౌండ్ చేసారు. ఇక ఎగ్జాంపుల్ మన ముందల్ని రోడ్డు చాలా ఉన్నాయి, అట్లా గల్లీలలో ఉన్నాయి. మళ్ళీ తర్వాత షెవరేజ్ లైన్లు అయ్యి కొన్ని, ఇవన్నీ కాకుండే కదా. ఇప్పుడు ప్రజలు ఏమన్నా ఏమి ఇస్తారు మనకు అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ చేస్తారు ఎలక్షన్ అనగానే. ఇప్పుడు మరి ఇన్ని గ్యారంటీలు ఇచ్చిర్రు, ఇవన్నీ హామీలు ఇచ్చారు, మరి వాళ్ళకి వేయకుండా బీఆర్ఎస్కి ఎట్లా వేస్తుంది? అధికారంలో ఉన్నారు వాళ్ళు. గ్యారంటీలు అనేవి ఇప్పుడు వరకు ఒక గ్యారంటీ కూడా లేదు కదా. ఏం గ్యారంటీ ఉన్నది చెప్పు, ఏం గ్యారంటీ లేదు. ఏం కాలేదు, ఏమైంది చెప్పు, ఏదైందని ఏది కూడా కాలే, ఏది కాలే. చూపిమని ఏదైనా గ్యారంటీ అయితే. ఫ్రీ బస్ కనిపిస్తుంది, అది ఒకటి కనిపిస్తుంది. ఆడోళ్ళు కూడా కొట్టుకుంటారు దాంట్లో, ఫ్రీ బస్ అని అంటారు, ఆడోళ్ళు కొట్టుకుంటారు దాంట్లో. ఏమొచ్చాయి అంటే యూజ్లెస్, అది ఏం అసలు అది యూజే లేదు. అది 6 గ్యారంటీలలో 420 హామీలలో ఒక్కటి కూడా చేసింది లేదు, చేయలే. అది అసలు పేరుకు మట్టుకే హామీలు ఉన్నాయి కానీ ఏది లేకుండా గవర్నమెంట్ ఎట్లుంటుంది? 22 నెలలు మాట చెప్తా వినండి. కేటీఆర్ హామీలు ఇచ్చినాయంటే అమలు అవుతాయి, రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చినంటే గోలే అంతే, అంతం ఇచ్చింది ఏం లేదు. ఇక రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిందంటే అవి దోమలు అవుతాయి, కేటీఆర్ హామీ ఇచ్చిందంటే అమలు అవుతాయి, అంతం ఇచ్చింది ఏం లేదు. ఏం చెప్పాలనుకున్నాం ఫైనల్గా జూబ్లీహిల్స్కి సంబంధించి? ఫైనల్లో 100% టీఆర్ఎస్ వస్తుంది.